మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా మాస్ యాక్షన్‌తో కూడినటువంటి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సినిమా 'గుంటూరు కారం'. ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచినటువంటి ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైంది. ఇక ఎస్ తమన్ సంగీతం అందించినటువంటి ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్ సంస్థ అయితే గ్రాండ్ లెవెల్‌లో నిర్మించింది. రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో శ్రీలీల గారు, మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్‌గా నటించారు. నిజానికి మొదటి రోజు ఒకంత మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్‌బిలీవబుల్ స్టార్డమ్‌తో ఈ సినిమా 250 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకొని కొనసాగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాని ప్రత్యేకంగా ఐమాక్స్ థియేటర్‌లో వీక్షించినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సతీమణి అయిన ఉపాసన గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ 'గుంటూరు కారం' సినిమా కొద్దిసేపటి క్రితం చూడటం జరిగిందని, మూవీ అత్యద్భుతంగా ఉండటంతో పాటు మహేష్ బాబు గారు చాలా రోజుల తర్వాత మంచి మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారని, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాని నడిపిన తీరు అద్భుతమని, ఓవరాల్‌గా సినిమా మొత్తం తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు. ముఖ్యంగా శ్రీలీల గారు, మీనాక్షి చౌదరి గారు, ఈశ్వరీరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని, మొత్తంగా చాలా సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ గారు, మహేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటూ దూసుకెళ్తుండటం ఎంతో ఆనందంగా ఉందని, తన తరపున ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నటువంటి 'గుంటూరు కారం' టీమ్‌కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు ఉపాసన కొణిదెల గారు.